దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా ఉన్నత స్థితిలో మనల్ని ఉంచిన త్రియేక దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. మనందరి మీద నూతనంగా ఈ నూతన ఉదయంలో తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరి మీద కుమ్మరించారు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడని విలాపగీతంలో 3వ అధ్యాయము 22-23 వచనాల్లో మనం చదువుతున్నాం. వాగ్దానం ఇచ్చిన దేవుడు వాగ్దానాన్ని నిలబెట్టుకునే దేవుడు. ప్రియులారా, మనం ఎంత బలహీనులమో మన దేవుడికి బాగా తెలుసు. ప్రతిరోజు ఆయన ప్రేమ ఉంటేనే ఈ లోకంలో మనం జీవించగలమని మన ప్రియ పరలోకపు తండ్రికి బాగా తెలుసు. కాబట్టి మనం ఎంత శక్తిహీనులమో తెలుసు. కాబట్టి తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని ప్రతిరోజు మన మీద నూతనంగా కుమ్మరిస్తున్నారు. గత రోజు ఎలా గడిచిపోయినా కూడా ఈ రోజుకి కావలసిన దేవుని ప్రేమ మన మీద కుమ్మరించబడింది. కాబట్టి ఈరోజు నూతనంగా జీవించుదాం, శక్తిమంతులంగా జీవించుదాం, ఉన్నతంగా జీవించుదాం. ప్రియులారా, మనం అనుకోవచ్చు, నాలోనే ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఎలా ఉన్నతంగా జీవించడం, ఎలా ఘనంగా జీవించడం? అవును, ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సమస్యలు ఉంటాయి. మనందరి ఈ ఉదయకాలంలో మనం చూసుకుంటే ఏదో ఒక రకమైన సమస్య. మన కుటుంబాన్ని చూస్తే మన రక్తం పంచుకున్న పుట్టిన వాళ్ళే అందరూ, ఆ తల్లి తండ్రికి పుట్టిన వాళ్ళే. అయినా కూడా ఆ కుటుంబంలో సమస్యలు లేవా? ఏదో ఒక మనస్పర్ధలు, ఏదో ఒక తారతమ్యం ఉండి ప్రతిరోజు కూడా ఏదో సమస్యలు వస్తూ ఉంటాయి, విభేదాలు వస్తూ ఉంటాయి. వాటిని చూసి దూరంగా వెళ్ళిపోము కదా. మళ్ళీ ఒకరినొకరు మన్నించుకుంటాం, ఒకరినొకరు అర్థం చేసుకుంటాం, ఒకరినొకరు మళ్ళీ క్షమించుకొని మళ్ళీ కుటుంబంలో దేవుని యొక్క మహిమను ప్రచురం చేస్తూ జీవిస్తాం. ప్రియులారా, ఒక తల్లికి తండ్రికి పుట్టిన కుటుంబంలోనే ఇన్ని మనస్పర్ధలు, ఇన్ని క్షమాపణలు, ఇన్ని అపార్థాలు ఉన్నప్పుడు మరి సంఘం అంటే రకరకాల జాతులు, రకరకాల కులాలు, రకరకాల వర్గాలకి చెందిన మనమందరము కలిసి ఒక సంఘంగా ఏర్పడినప్పుడు ఎన్ని వైరుధ్యాలు, ఇన్ని తారతమ్యాలు, ఇన్ని భేదాలు ఉన్నప్పుడు సమస్యలు రాకుండా ఉంటాయా? అదే మనము ఆది సంఘంలో కూడా వాళ్ళు అక్కడ తలెత్తిన సమస్యల గురించి మనం చదువుతున్నామంటే ఆదిలోనే దేవుడు మనకి సమస్యలు ఎక్కడైనా ఉంటాయి అని చూపించడానికి, మనకి నేర్పించడానికి ఆది సంఘంలో ఉన్న సమస్యలను గురించి వ్రాయించి ఉండవచ్చు. సంఘంలో మనం ప్రతిరోజు చేస్తున్నది ఏంటి? అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 42వ వచనంలో మనం చదువుతున్నాం. అపోస్తలు, ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా అపోస్తలు బోధించే ఆ యొక్క బోధను వాళ్ళు స్వీకరిస్తున్నారు. తమ తమ ఇండ్లకి ఎవరోని అపోస్తలు పిలుస్తున్నారో అపోస్తలు వాళ్ళ ఇండ్లకు వెళ్తున్నారు. వాళ్ళ ఇండ్లలో కూడా వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. అందరూ కలిసి రొట్టెను విరిచి అందరూ కలిసి దేవుని మహిమపరుస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి ఇంత దేవుడు చెప్పిన విధంగా వాళ్ళు దేవుని కార్యాన్ని జరిగిస్తున్నప్పుడు సమస్యలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చూడండి ప్రియులారా, మనము కూడా ప్రతిరోజు దేవాలయానికి వెళ్తాం, లేదా కొన్నిసార్లు ఆదివారం రోజు ఎక్కువసేపు మనం దేవాలయంలో కూర్చొని ఉంటాం. ఫాదర్స్ వాళ్ళు దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళ అభిషేకంలో ఉంటారు కాబట్టి వాళ్ళ సమయం చూసుకోరు. వాళ్ళు అభిషేకంతో నింపబడి దేవుని వాక్యాన్ని చెప్పాలి, ఇంకా చెప్పాలి, ఇంకా చెప్పాలి, ఇంకా చెప్పాలని వాళ్ళు వాక్యాన్ని ఎంతగా ధ్యానిస్తారో అంత మనకు బోధిస్తూ ఉంటారు. మనల్ని ఇంకా వాక్యంలో, అభిషేకంలో మనం ఉండాలని వాళ్ళు తాపత్రయపడుతూ ఉంటారు. కానీ మనమేమో కొందరికి ఆకలి అవుతుంది, కొందరికి సమయం అయిపోతుంది, కొంతమందికి తర్వాత వెంటనే చేయాల్సిన పనులన్నీ ఉంటాయి. మనకేంటి ఇవన్నీ సమస్యలు? ఆ రోజుల్లో కూడా అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతున్నాం.
దేవుని చిత్త ప్రకారమే అపోస్తలు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు, రొట్టె విరిచే పనిలో ఉన్నారు. కానీ అక్కడ ఒక సమస్య తలెత్తింది. అక్కడ హీబ్రూ మాట్లాడే యూదులున్నారు, గ్రీకు మాట్లాడే యూదులున్నారు. గ్రీకు మాట్లాడే యూదులకి ఒక సమస్య తలెత్తింది. వారిలో ఉన్న వితంతువులకు సరిగ్గా పరిచర్య జరగడం లేదు అని, ఆహార పదార్థంలో వాళ్ళకి సరిగా దొరకడం లేదు అని వాళ్ళకు వచ్చిన పెద్ద సమస్య. ప్రిలరా, సమస్యలు ఎక్కడ ఉద్భవిస్తాయంటే ఆ వితంతువులు ఏ ఒక్కరికో ఇద్దరికో చెప్పుంటారు. కానీ అలాంటి సమస్యను ఎదుర్కొన్న కొంతమంది తమ మనస్సులో గాయాలను ఇంకా వాళ్ళు ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఎవరికో ఆ సమస్య రాగానే దాన్ని పెద్దగా ఇతరులకు చూపిస్తూ ఉంటారు. దాన్నే అందరి ముందు ఇక ముఖ్యంగా మనము చూడవలసింది ఇది. వాక్యం కాదు ముఖ్యం, రొట్టె విరుచుట కాదు ముఖ్యం, ముందు ఈ సమస్యను పరిష్కరించాలి అని చిన్నగా ఉన్న సమస్యను పెద్దగా చేసి చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. లూకాసు వార్త 17:1 ప్రభు ముందే చెప్పారు, పాపపు శోధనలు ఈ లోకంలో మనం ఉన్నప్పుడు రాక తప్పదు. మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత మంచిగా చూడాలని ప్రయత్నిస్తూ ఉన్నా, సమస్యలను రేకెత్తించే వాళ్ళు ఈ లోకంలో ఎవరో ఒకరు ఉంటారు. సైతాను ఎవరినో ఒకరిని ఉపయోగించుకొని దేవుని పరిచర్య మంచిగా జరుగుతున్నప్పుడు బలహీనులుగా ఉన్న వ్యక్తులను ఉపయోగించుకొని ఎక్కడో ఒక దగ్గర సమస్యలను రేకెత్తిస్తూనే ఉంటారు. ప్రియులారా, కానీ అపోస్తులు చేసిన గొప్ప కార్యం చూడండి. వాళ్ళేం చెప్తున్నారు? దేవుడు మాకిచ్చిన పిలుపును, మొదటి ప్రాధాన్యతను మేము వదిలిపెట్టము. అది చాలా ముఖ్యం. చాలాసార్లు కుటుంబంలో కానీ, మన సంఘంలో కానీ, సమాజంలో కానీ సమస్య రాగానే మన పిలుపును ప్రక్కన పెట్టి అందరూ ఆ సమస్య దగ్గరికి వెళ్ళినప్పుడు మన పిలుపు కుంటుపడిపోతుంది. అక్కడ అభివృద్ధి అనేది జరగదు. అందుకని అపోస్తలు చెప్తున్నారు, మా ప్రాధాన్యత దేవుడు మాకు ఇచ్చిన పరిచర్యను మేము వదిలిపెట్టము. ఈ సమస్య మీకు వచ్చింది కదా, గ్రీకు మాట్లాడే యూదులకు వచ్చింది. ఈ సమస్యను పరిష్కరించడానికి మీరు కూడా రండి. చూడండి ప్రియులారా, వాళ్ళు సమస్యను సంఘం బయట వెతుక్కోవడం లేదు, సంఘములోనే వెతుక్కుంటున్నారు. ఎవరైతే సమస్యను తీసుకొని వచ్చారో వాళ్ళను కూడా, వాళ్ళు అక్కడ ఏమేం జరుగుతుందో చూడడానికి వాళ్ళను కూడా పిలిచారు. వాళ్ళకే చెప్తున్నారు, ఈ సమస్య పరిష్కరించాలంటే మీరే ఏదైనా పరిష్కారం చూడండి. మేమైతే వాక్య పరిచర్యను కానీ, ప్రార్థనను కానీ మేము వదిలిపెట్టము. ఆహార పదార్థాలను అందరికి పంచే పరిచర్యను ఎవరెవరు బాగా చేయగలుగుతారో వారిని మీలో నుండే ఎన్నుకొనండి. కానీ వారికి కొన్ని లక్షణాలు ఉండాలి. వారు మొట్టమొదటిగా పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి, జ్ఞానము కలిగిన వారై ఉండాలి, మంచి పేరు కలిగిన వారై ఉండాలి, విశ్వాసముతో కలిగిన జీవితాలను కలిగి ఉండాలి. ప్రియులారా చూడండి, ఈ సమస్యతో వచ్చిన వాళ్ళు, సమస్యను రేకెత్తించిన వాళ్ళు ఈ 4 లక్షణాలు మొట్టమొదట తమలో ఉన్నాయా ఆత్మ పరిశీలన చేసుకొని ఉండవచ్చు. ఆ 4 లక్షణాలు లేవన్నప్పుడు అయ్యో అనవసరంగా నేను మాట్లాడానే, నాకు ఈ లక్షణాలు లేకపోతే, నేను పరిష్కరించలేకపోతే ఎందుకు నేను సమస్యగా మారాలి? తమను తాము తగ్గించుకొని ఉండవచ్చు. తమ సంఘములో ఎవరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, ఎవరు జ్ఞానముతో ఉన్నారు, ఎవరు మంచి పేరున్నారు, ఎవరు విశ్వాసంతో నడుచుకుంటున్నారు, వాళ్ళని 7 ఎన్నుకోమని అపోస్తలు చెప్పినట్లుగా ఆ గ్రీకు మాట్లాడే యూదుల నుంచే వాళ్ళు 7 ఎన్నుకున్నారు. ప్రియులారా, 7 సంపూర్ణ సంఖ్య. ఇంకా ఏ సమస్య వచ్చినా ఈ 7 చూసుకుంటారు అన్న విశ్వాసముతో అపోస్తలు 7 ఎన్నుకోమని చెప్పి ఉండవచ్చు. ప్రియులారా, అపోస్తలు మొట్టమొదట ఇంత జ్ఞానం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు మొదటగా చేసింది ప్రార్థన. ప్రార్థించినప్పుడు ఈ సమస్యను దేవునికి అప్పచెప్పే ఉంటారు. ప్రభువా, నీవిచ్చే పరిష్కారం ఏంటి అని ప్రార్థనలో అడిగి ఉంటారు. వాక్యాన్ని చదివి ఉంటారు. ప్రియులారా, ప్రార్థనకి ఎంత ప్రాధాన్యత ఉందో చూడండి. మన జీవితంలో కూడా సమస్య వచ్చినప్పుడు మొట్టమొదట ప్రార్థించాలి. ఆ సమస్యను ప్రభువునకు అర్పించాలి.
ప్రభా, ఈ సమస్యలో నీవు చూపించే పరిష్కారం ఏంటి అని ప్రభువుని జ్ఞానము కొరకు అడగాలి. ఎవరి ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తున్నావు ప్రభా అని ఎవరిని ఎన్నుకోవాలని వాళ్ళు ప్రార్థనలో వేచి ఉండవచ్చు. ప్రియులారా, రెండవది వాక్యము ద్వారా, జ్ఞానము ద్వారా ఈ 4 లక్షణాలు కలిగిన వాళ్ళని వాళ్ళు ఎన్నుకున్నప్పుడు ప్రియులారా చూడండి, అది అందరికీ ఆ ప్రతిపాదన సమ్మతమైంది అని 6వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. దేవుని నుండి వచ్చిన పరిష్కారం అయితే అందరికీ కూడా సమ్మతమవుతుంది. ఈ లోకంలో పరిశుద్ధాత్మ శక్తితో, దేవునిచ్చే జ్ఞానముతో పరిష్కరించుకోలేని సమస్యనే లేదు ప్రియులారా. చూడండి, అప్పుడు ఆ 7గురిని సంఘం ముందుకు తీసుకొని వచ్చినప్పుడు అపోస్తులు వారి మీద చేతులుంచి ప్రార్థించి ఆ పరిచర్యకు వాళ్ళని అప్పగించారు. ఇప్పుడు అపోస్తలు వాక్య పరిచర్యలో, రొట్టె విరుచుటలో ఉన్నారు, ప్రార్థనలో ఉన్నారు. వీళ్ళు ఈ 7గురు సహాయకులు, డీకన్లు వాళ్ళందరికీ పరిచర్య చేయడంలో ఉన్నారు. చూడండి, ఎవరి బాధ్యతల్లో వాళ్ళు ఉన్నప్పుడు సంఘం ఇంకా అభివృద్ధి చెందని, విశ్వాసుల సంఖ్య అమితంగా పెరిగిందని మనం అపోస్తల కార్యముల 6వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. మన కుటుంబంలో సమస్యలు ఉన్నప్పుడు, మన సంఘంలో సమస్యలు, సమాజంలో సమస్యలు ఉన్నప్పుడు ప్రియులారా ప్రార్థనలో దేవునికి అప్పగించాలి. సంఘము బయట, కుటుంబము బయట వాళ్ళ పరిష్కారాన్ని వెతుక్కోలేదు ప్రియులారా. ప్రార్థనలో దేవునికి అర్పించి దేవుడిచ్చిన జ్ఞానముతో సమస్యను పరిష్కరించుకున్నారు. కాబట్టి మన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో కూడా సమస్యలు ఉండవచ్చు. కొన్నిసార్లు మన సమస్య మనకే అర్థం కాకపోవచ్చు. మన కుటుంబంలో రకరకాల సమస్యలు ఉండవచ్చు. ఎక్కడ అభివృద్ధి జరగకపోతూ ఉండవచ్చు. ఎలా ఈ సమస్యను మనం పరిష్కరించుకోవాలని ఎవరెవరికో చెప్పడం కాదు, ఏదేదో చేయడం కాదు. అందరం కలిసి ప్రార్థనలో కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే ప్రభు ఇచ్చిన విజ్ఞానము ద్వారా ఆ సమస్యకు పరిష్కారాన్ని మనకు అందగిస్తారు. ఈ ఉదయకాలంలో వ్యక్తిగతంగా, కుటుంబంలో, సంఘంలో, సమాజంలో నువ్వే సమస్యనైనా ఎదుర్కొంటున్నావా? దానికి పరిష్కారం నీవే కావాలని ప్రార్థించుకుందాం. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ఈ లోకంలో దేవుని శక్తి ఎంతగా పనిచేస్తుందో అక్కడక్కడల్లా కూడా సైతాను కూడా తన శక్తిని చూపించి సమస్యను ఎక్కడెక్కడ కూడా అందరికీ కలిగిస్తూనే ఉన్నాడు ప్రభువా. కానీ సైతాని శక్తి కంటే, ఈ లోకంలో ఉన్న శక్తి కంటే మాలో ఉన్న దేవుని శక్తి గొప్పదని ఎవరెవరు భావిస్తారో ప్రభువా, ప్రతి సమస్యను, అది వ్యక్తిగతమైన, కుటుంబపరమైన, సంఘపరమైన, సమాజపరమైన, దేశపరమైన సమస్యనైనా అపోస్తులు చేసిన విధంగా ప్రార్థనలో మీకు సమర్పించినప్పుడు వాక్యము ద్వారా మీరు మాకు ఆ పరిష్కారాన్ని అందజేసే గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉన్నందులకు మేమెంతో ధన్యులం ప్రభువా. కానీ సత్యంని మేము క్రియారూపంలో చేయకుండా మా సమస్యకు పరిష్కారాన్ని ఎక్కడెక్కడో వెతుకుతున్నాము. కాబట్టి సరైన సమయంలో మేము దాన్ని పొందలేక ఎంతో సమయాన్ని వృధా చేస్తూ ఆ సమస్య వల్ల బాధింపబడుతూ ఉన్నాం ప్రభువా. ఈరోజు మాకు అయ్యా నూతన జ్ఞానాన్ని ప్రసాదించిన దేవా నీకు స్తోత్రం. ప్రతి సమస్య ఎదుర్కొంటున్న సంఘంలోనే పరిష్కారం కూడా ఉందని, అయ్యా మీరు ఎక్కడ ఉంటే అక్కడ ప్రతి సమస్యకు పరిష్కారం ఉందని తెలియజేస్తున్న దేవా నీకు స్తోత్రం. మాలో మీరున్నారు ప్రభువా. మేము ఎదుర్కొనే ప్రతి సమస్యకు మీరు పరిష్కారం మాలోనే చూపిస్తున్నందులకు మీకు ఘనత, మహిమ, ఆరాధన చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, అందుకనే అపోస్తలుడైన పౌలు అన్ని సమస్యలు వచ్చినా కూడా క్రీస్తు అనుగ్రహించే శక్తి ద్వారా నేను అన్ని చేసి ముగించగలను అని ధైర్యంగా చెప్పాడు. అపోస్తలుడైన పౌలులో ఉన్న దేవుడు నీలో, నాలో ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఆ ప్రభు శక్తి ద్వారా అన్ని చేసి ముగించగలం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.